హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్మా మసాలా కర్రీ. ఈ కర్రీ పుల్కాలోకి అయినా, చపాతీలోకి అయినా, బగారా రైస్‌లోకి అయినా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక గ్లాసు రాజ్మా తీసుకున్నాను. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి. నేను పెద్ద సైజు రాజ్మా తీసుకున్నాను. ఇది ఒక కుక్కర్‌లో వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటలైనా నానాలి. 2 సార్లు వాటిని కడిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులోనే కారం, బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క వేసుకొని స్టవ్ మీద ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆలోపు మనం టమాటాలను కట్ చేసుకొని మిక్సీ జారులో వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 2 లవంగాలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోకి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గాలి అండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటాలో నుంచి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు, మనం ముందే ఉప్పు యాడ్ చేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కారం కూడా అంతే. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మెత్తగా ఉడికిన రాజ్మాను ఇలా ఉడకాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ రాజ్మా మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇది పుల్కా, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.